అనంతపురం జిల్లా రాప్తాడు ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. కాలక్రమేణా అక్కడ పరిస్థితులు చక్కబడినట్లు కనిపించినప్పటికీ ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతూ ఉండడం స్థానికుల్లో గుబులు రేపుతోంది. ప్రత్యర్థి నేతలు గతాన్ని తవ్వి పరస్పర ఆరోపణలకు దిగుతూ ఉండడం అగ్నికి ఆజ్యం పోస్తోందట. దాంతో ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందా లేక మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతుందేమోనని సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారట. అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవైన రాప్తాడు నియోజకవర్గం ఎప్పుడూ సమస్యాత్మకంగా ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ హాట్గానే సాగుతుంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన ఎంపీపీ ఎన్నికతో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎక్కడ తెరలేస్తుందో అని అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారట. ఆ ఎంపీపీ ఎన్నిక విషయంలోనే ఓ హత్య జరగడం రాజకీయంగా సంచలనంగా మారింది. హత్య తర్వాత అధికార విపక్ష పార్టీల నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు పీక్స్కు చేరాయి. ఇలాంటి తరుణంలోనే జగన్ పర్యటన ఖరారవడం మరింత హీట్ను పెంచుతోందట. ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలంలోని పాపిరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త హత్యకు గురి కావడం పెద్ద దుమారం రేపింది. ఆ హత్య పరిటాల సునీత సొంత బంధువులే చేశారని రాప్తాడు వైసీపీ ఇన్ఛార్జి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన ఆ హత్యను రాజకీయం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని, అనవసర రాద్ధాంతం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే పరిటాల సునీత వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తమ కుటుంబం మళ్లీ ఫ్యాక్షన్లోకి రావాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. అసలు ఆ గొడవకి కారణం రామగిరి ఎంపీపీ ఎన్నిక. రామగిరి మండల అధ్యక్షురాలిగా ఉన్న నాగమ్మ అనే మహిళ మరణించడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. ఎంపీపీ ఎన్నికను గత నెల 26న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అంతకు ముందు రోజు తమ ఎంపీటీసీలకు విప్ జారీ చేసేందుకు వైసీపీ నేతలు వెళ్లారు. అప్పుడు అక్కడ భారీ ఎత్తున ఘర్షణ చెలరేగింది. విప్ జారీ చేసేందుకు వెళ్లే వారి వాహనాల్లో వేట కొడవళ్లు, జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయని టీడీపీ శ్రేణులు ఆరోపించి వారి వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఎంపీపీ ఎన్నిక కోసం వైసీపీ ఎంపీటీసీలు రామగిరి వస్తున్నప్పుడు రెండు పార్టీల వారి మధ్య పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వేదికగా మరోసారి ఘర్షణ చెలరేగింది. దీంతో ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నారు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత అంతా ప్రశాంతం అనుకుంటున్న సమయంలో రామగిరి నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో జరిగిన గొడవల్లో వైసీపీ కార్యకర్త మృతి చెందడం కలకలం రేపింది. ఎంపీపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ హత్య జరిగిందని వైసీపీ ఆరోపిస్తుండగా ఇది కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవలు అని పరిటాల సునీత వ్యాఖ్యానించారు. ఇంకా ఈ గొడవ జరుగుతుండగానే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి టీవీ బాంబు గురించి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఆనాటి రక్త చరిత్ర తెరపైకి వచ్చింది. దీనిని కౌంటర్గా పరిటాల సునీత కూడా కారు బాంబు కేసు బయటకి తీయడంతో ఇప్పుడు ఆ వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు ఈ నెల 8న జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనకు వస్తుండటంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు పరిటాల సునీత. పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా పెనుగొండ, రాప్తాడు, ధర్మవరం ప్రాంతాలు ఫ్యాక్షన్కు కేరాఫ్ అడ్రస్లుగా ఉండేవి. ముఖ్యంగా పరిటాల రవి అప్పటి కాంగ్రెస్ నేత, మద్దెల చెరువు సూర్యనారాయణ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉండేది. రెండు వర్గాలు పోటాపోటీ యాక్షన్ రాజకీయాలతో ఉమ్మడి అనంతపురం జిల్లాను షేక్ చేశారు. 2004 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిటాల రవిని అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో హత్యకు గురయ్యారు. ఆ దెబ్బకు ఉమ్మడి ఏపీ రాష్ట్రం మొత్తం ఒక వారం రోజుల పాటు అట్టుడికిపోయింది. పరిటాల రవి మొదలుకుని తగరకుంట ప్రభాకర్, ఆర్కే ఇలా అనేక మంది నేతలను అప్పట్లో దారుణంగా హతమార్చారు. వాటికి సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంది పరిటాల ప్రత్యర్థి అయిన మద్దెల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణ రెడ్డి. జిల్లా జైల్లో ఉంటూనే ఆ హత్యలకు ప్రణాళిక రూపొందించడానికి అప్పట్లో పెద్ద ఎత్తున
ప్రచారం జరిగింది. అప్పట్లో ఈ హత్యతో అప్పటి సీఎం కుమారుడు ఇప్పటి జగన్ పాత్ర కూడా ఉందని పరిటాల సునీత సహా చంద్రబాబు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజకీయ హత్యపై సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. వైఎస్ జగన్పై ఆరోపణలు రావడంతో విచారణ జరపాలంటూ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో కోరడంతో ఆ దిశగా విచారణ జరిపిన సీబీఐ జగన్కు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే పాత ఘటనలను ప్రస్తుతం నాయకులు ప్రస్తావిస్తూ మీ చరిత్ర ఇది అంటూ మాటలు తూటాలు పేల్చుకుంటుండడం కలకలం రేపుతోంది. తోపుదుర్తి చందు తన విమర్శల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. జగన్ రెడ్డి పర్యటన ముందే రాజకీయం ఈ స్థాయిలో ఉంటే జగన్ వచ్చిపోతే ఈ ఆరోపణల స్థాయి ఎక్కడికి వెళుతుందో అని రాప్తాడు ప్రజానీకం చర్చించుకుంటూ బిక్కుబిక్కుమంటున్నారట.